పునాది కలిగిన వారిగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఏంటి ఆ పునాది? దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే దావీదు మహారాజు దాదాపుగా క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు లోకంలో పుట్టక మునుపు 1000 సంవత్సరాల కాలంలో ఒక పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఎలాంటి పరిస్థితులని? చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ అవి. ఎలాగో తెలుసా? ఇశ్రాయేలులకి మొదటి రాజుగా ఎంచబడిన వాడు, దేవుని చేత మొదటి రాజుగా అభిషేకింపబడిన వాడు అసూయపడి దావీదును తరుముతూ ఉన్న పరిస్థితులు. చుట్టుప్రక్కల ప్రజలందరినీ చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు తనకి ఈ సమాజం మీద, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల మీద విరక్తి కలిగింది. తన సొంత కుమారుడు అబ్షాలోము తన తండ్రిని తరుముతూ ఉన్న సమయంలో పాదరక్షలు లేక ఆ కొండల్లో గుట్టల్లో కాళ్ళ నుంచి రక్తము కారిపోతున్న పరిస్థితిలో కూడా పారిపోతూ తను పరుగులు తీస్తూ, సౌలు నుంచి పరుగులు తీస్తూ, అబ్షాలోము నుంచి దూరంగా పరిగెత్తుతూ ఒక సందర్భంలో అక్కడ ఆగి ఒకసారి ఆలోచన చేశాడు. ఏంటి, నేనెందుకు వై షుడ్ ఐ రన్ అవే? నేనెందుకు పరిగెత్తాలి? ఏంటిదంతా? ఏంటి సమాజం ఏంటి ఇలా ఉంది ఏంటని తను ఆలోచన చేసి ఒక కీర్తన రాశాడు. అదే 11వ సంకీర్తన. మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు. దేవుడు ఆకాశము నుంచి మనుషులను చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నా? ఈ లోకంలో దేవునిని కలిగి, దేవుని వాక్యమందు ఆధారపడి దేవునిని వెతుకుతూ విశ్వాస జీవితాన్ని కాపాడుకునే ప్రజలున్నారని వెతుకుతూ ఉన్నాడు. దానికన్నా ముందు 3వ వచనాన్ని చదువుదాం. చూడండి, 11వ సంకీర్తన 3వ వచనాన్ని, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఇదొక ప్రత్యేకమైన ప్రశ్న. పునాదులు పాడైపోయినాయి. అలాంటి పునాదులు పాడైపోయిన పరిస్థితుల్లో నీతిమంతులు ఏం చేస్తారు? నేనేం చేయగలుగుతాను? సౌలు నన్ను తరుగుతున్నాడు. అదే సౌలు సమూయేలు చేత అభిషేకింపబడిన వాడు, దేవుని ప్రత్యేకమైన మొదటి రాజుగా ఎంచబడిన వాడు నన్ను తరుముతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఫౌండేషన్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. ఏం పునాదులు తెలుసా ఇవి? మనం ఒక ఇల్లు కట్టబడాలి అంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం, దాన్ని లోతుగా తవ్వుతాం. ఎంత లోతుగా తవ్వాలో అంత లోతుగా తవ్వి పునాది వేసి మనం ఏం చేస్తాం? ఇల్లు నిర్మిస్తాం. మనం కట్టే ఇల్లు పునాది చూస్తాం. కానీ ఇక్కడ దావీదు ఎలాంటి పునాది అంటున్నాడు తెలుసా? సామాజిక పరమైన సమాజములో పునాదులు లేవు. సమాజం పాడైపోయింది. ప్రజలలో నీతి లేదు, యథార్థత లేదు. తర్వాత అంటాడు ఆత్మీయత కూడా లేదు. 3 రకాలైన పునాదుల గురించి మాట్లాడతాడు. దెర్ ఈజ్ నో ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇన్ దిస్ సొసైటీ. సొసైటీలో, సమాజంలో ఎలాంటి ఏ సంబంధమైన నీతిపరమైన పునాదులు లేవు. సమాజం పాడైపోయింది. యథార్థత లేదు. యథార్థత ఉంటే సౌలు నన్ను ఎందుకు తరుగుతాడు? తోటి మానవుడైన నన్ను ఎందుకు తరుగుతాడు? నా సొంత కుమారుడు నన్ను తరుగుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? మొత్తం స్పిరిచువాలిటీ లేదు. దెర్ ఇస్ నో స్పిరిచువాలిటీ ఇన్ ద సొసైటీ. సమాజంలో నీతి, సంఘములో నీతి, యథార్థత ఎలాంటివి లేవని బాధపడుతూ తను రాసిన సంకీర్తన ఇంటికి జాగ్రత్తగా చదవండి. దాంట్లో ఉన్న ప్రతి మాట కూడా దేవుడు దాని తర్వాత అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారని. తర్వాత వచ్చి చదవమా? యెహోవా పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. చూడండి, పరిశీలన చేస్తున్నాడు. ఆకాశము నుంచి ఆయన పరిశీలన చేస్తా, కన్నులారా చూస్తా ఉన్నాడు. ఎవరి వైపు చూసి తెలుసా? ప్రజల వైపు చూస్తుంటే ఈ ప్రజలలో పునాదులు లేవు. ఏం పునాదులు? సమాజం పాడైపోయింది. ఈరోజా చిన్నపిల్లలు చూడు ఎలా బ్రతుకుతున్నారు. ఈరోజు
ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలను ఎలా పాడు చేసుకుంటున్నారు, సమాజం ఎలా బ్రతుకుతుంది ఈరోజు. దేవుడు ఏం చేయగలుగుతాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు సమయం ఇస్తాడు, దేవుడు అవకాశాలు ఇస్తాడు. వచ్చే అవకాశాలు నువ్వు ఇట్లా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తూ నువ్వు ప్రక్కన పడేసి నువ్వు ముందుకు నరక మార్గమును వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఏమన్నా బలవంతంగా నీ దగ్గరికి వచ్చి నిన్నేమన్నా ఆపుతాడా? ఆపడు, అలా ఆపడు. గాడ్ డజంట్ కంపెల్ ఎనీవన్. దేవుడు ఎవరిని బలవంత పెట్టాడు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ప్రతి వానికి స్వేచ్ఛ ఇచ్చాడు. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకు తెలుసా? నీవు దేవునిని కనుక్కోవాలి, దేవునిని కలిగి జీవించాలని. కానీ ఆది పితరుల నుంచి కూడా దేవుడు చేసిన ఈ సృష్టి మొత్తం ఒక రకంగా ఉంటే మానవ జాతి ఒక రకంగా బ్రతికింది. నీతిమంతులు పునాదులు పాడైపోతే, సమాజం పాడైపోతే, సమాజంలో నీతి లేకపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? ఒకసారి మనము అబ్రహాం కాలం చూడండి. అబ్రహాం కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? సొదొమ గొమొర్రా దాంట్లో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? దేవుని ఎదుట భయంకరమైన పాపం చేస్తా, దేవునికి వ్యతిరేకమైన పాపము చేస్తూ వారు కనీసం దేవుని ఎదుట నీతి సంబంధమైన ఎలాంటి కూడా పునాదులు లేనివారిగా బ్రతికారు. అదే 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయము, దయచేసి ఒకసారి 4వ వచనాన్ని చదవండి. అక్కడ దేవదూతలు లోతున కుటుంబాన్ని రక్షించడానికని ఆకాశం నుంచి దేవదూతలు వస్తే వారు పండుకొనక మునుపు, జాగ్రత్తగా వినండి, ఆ పట్టణంలో ఉన్న వారందరూ అనగా సొదొమ మనుషులు, బాలురు, జాగ్రత్తగా విను, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చారు. ఇటు చూడండి, నా వైపు చూడండి. ఎవరంట? పిల్లలు మొదలుకొని పెద్దల వరకు నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఏమన్నారు తెలుసా? లోతా, ఇదిగో నీ ఇంటిలో పెట్టుకున్నావు కదా, నీ ఇంటిలో పెట్టుకున్న ఆ మనుషులు ఎవరు? ఆ దేవదూతలు. వాళ్ళతో మేము పాపం చేస్తాం. ఏమిటండి సమాజం ఎలా ఉంది చెప్పు? ఎలా ఉంది? ఎలా ఉంది? రక్షణ ఉందా? దేవుని దూతలకి ఆ రోజున రక్షణ లేదు. ఈ రోజున నువ్వు నేను రక్షణ అంటున్నావు. ఆడది అర్ధరాత్రి నడిస్తే స్వాతంత్ర్యం అంటావు. అర్ధరాత్రి కాదు, ఎప్పుడు నడిచినా స్వాతంత్రం లేదు. మనం చెప్పుకోవడానికే స్వాతంత్రం. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఇక్కడ చూడండి, నలుదిక్కుల నుండి ఏ రకమైన ప్రజలు వచ్చారు? బాలురు మొదలుకుని వృద్ధుల వరకు ఆ ఉన్న ప్రజలందరూ వచ్చి నలుదిక్కుల నుంచి వచ్చి ఆ ఇంటి మీద పడేమన్నా తెలుసా? లోతా, ఇదిగో నీవు నీ ఇంట్లో చేర్చుకున్న నీ ఇంటిలో ఉన్న ఆ పరిశుద్ధమైన వాళ్ళను బయటకు తీసుకురా, వాళ్ళతో మేము కూడాలి, వాళ్ళతో మేము తప్పు చేయాలి. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపం ఎలా ఉంది చెప్పండి? సమాజం ఎలా ఉంది? ఈ రోజున సమాజం గురించి మనం మాట్లాడుతున్నాం. సమాజంలో నీతి లేదు, సమాజంలో యథార్థత లేదు. నీతిమంతులు ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? అక్కడ అబ్రహాం ఏం చేయగలిగాడు? లోతు ఏం చేయగలిగాడు? అక్కడ లోతు ఆ కుటుంబం ముందు తన కుమార్తెలు పెండ్లాడనయ్యున్న ఆ అల్లుడు వైపు తిరిగి చూస్తా, అక్కడ ఏడుస్తా ఆ ఇంటి ముందు కూర్చుని వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. రండి, ఆ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎగతాళి చేస్తున్నారు. అబ్బో, పైనుంచి అంట అగ్నిగంధకాలు దిగుతాయట, మొత్తం పట్టణం కాలిపోతుందంట, మాకు చెప్తున్నాడని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రియులారా, సమాజంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? తన ఇంటి వాళ్ళు అలాగే ఉన్నారు. బయట వాళ్ళు కూడా దేవదూతలతో పాపం చేయటానికి వాళ్ళు ఏమాత్రం వెనకాడలేదు. అప్పుడేమంటాడు తెలుసా? ఎంత నీతిమంతుడైనా లోతు కష్టకాలమందు ఎంత భక్తిని కనపరుచుకున్నాడో తెలుసా? ఇదిగో నీకు ఇష్టమైతే నా కుమార్తెలను మీకు ఇస్తాను, కానీ వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఎంత నీతి! మనం అంటాం, నువ్వు లోతుని కాపాడావు నాయన, అబ్రహామును కాపాడావు, నన్ను కాపాడు. వాళ్ళు కష్టకాలం ముందు తీసుకున్న, దేవుని కొరకు తీసుకున్న తీర్మానాలు, వాళ్ళ పునాదులు ఒక్కసారి చూస్తే అవి నీతి సంబంధమైనవిగా ఉన్నాయి. వాళ్ళ ప్రవర్తన లోకమంతా ఒక రకంగా ఉంది, లోతు ఒక్కడే ఒక రకంగా ఉన్నాడు.
కష్టంలో నేను ఉంటానని చెప్పిన కనీసం భార్య కూడా తనకి ఏకీభవించేలా, పిల్లలు కూడా కనీసం ఏకీభవించేలా. అయినప్పటికీ కూడా లోతు ఎందుకు రక్షింపబడ్డాడో తెలుసా? తనలో దైవ సంబంధమైన రోషం ఉంది, దైవ సంబంధమైన ఫౌండేషన్ ఉంది, నీతి, యథార్థత, పునాదులు ఉన్నాయి. ఏంటో తెలుసా? దేవుని దూతలు, దేవుడు చెప్పిన మాట నిరర్థకము కాదు. దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రియులరా, సమాజంలో ఉన్న వాళ్ళందరూ పాపము చేస్తారు. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు నలుదిక్కుల నుండి ఆ ఇంటి మీద దాడి చేస్తూ ఏమన్నారు తెలుసా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ బయటికి పంపించు, మేము వాళ్ళతో పాపము చేయాలి. ఈరోజున ఎలా ఉంది సమాజం చెప్పండి? ఎలా ఉంది? క్రైస్తవ సమాజాలు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ పునాదులు ఎలా ఉన్నాయి? అట్ ద సేమ్ టైం మనం ఒక్కసారి 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము అక్కడ వ్రాయబడిన ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకు. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు చెడిపోయి ఉండెను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గములను ఏం చేసుకున్నారు? చెరిపి వేసుకుంటున్నారు. దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ నోవాహు నీతిగా బ్రతుకుతున్నాడు, ఆ తరము వారిలో ఒక్కడే కనబడుతున్నాడు. అప్పుడు నోవాహును చూసి అన్నాడు, నోవాహు, నువ్వు నీతిపరుడిగా ఉన్నావు, ఈ తరము వారిలో నీ అంత యథార్థత కలిగిన వాడు లేడు, నీ అంత యథార్థముగా బ్రతుకుతున్నవాడు, నీతిగా బ్రతుకుతున్నవాడు ఎవడూ లేడు. చూడండి, లోకమంతా ఒక రకంగా ఉంది, నోవాహు ఒక్కడే తన భక్తిని కనపరుచుకున్నాడు. కానీ ప్రజలందరూ ఎలా ఉన్నారు? భూమి మీద ఉన్న సమస్త శరీరులు ఏమైపోయారు? తమ మార్గములను ఏం చేశారు? వారు చెడిపి వేసుకుంటా ఉన్నారు. ఈ రోజున దేవుడు ఏం చేస్తాడు? నీ మార్గాన్ని నీవు పాడు చేసుకుంటా ఉంటే, నీ జీవితాన్ని నీవు అయోగ్యమైన అపవిత్రత చేత, పాపము చేత, దేవుని మాటను వినకుండా, దైవ సంబంధమైన పునాది లేకుండా, వాక్యము లేకుండా, దేవుని భయం లేకుండా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ నోవాహు ఏం చేయగలిగాడు? చెప్పండి. 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే కనీసం తన 3 కుమారులు 3 కుమార్తె కోడళ్ళు వాళ్ళు తప్ప, ఆ 8 మంది తప్ప ఒక్కరు రక్షణ పొందారా? ఎవరు 120 సంవత్సరాలు ఏమైపోయారు వాళ్ళు? దేవుడు పాడు చేశాడని నేను ఒప్పుకోను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పాడు చేశాడంటే నేను ఒప్పుకోను. బైబిల్ చదివే ఏ ఒక్కడు కూడా అది అసలు దేవుడు పాడు చేశాడని మాట అంటే దేవుని గురించిన ఆలోచన లేనివాడే. దేవుడు పాడు చేయాల, కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ జీవితాలను వాళ్ళు పాడు చేసుకున్నారు. వాళ్ళు ప్రారంభము మొదలుకొని ఐగుప్తు దేశంలో వారు ప్రయాణము మొదలుకొని కనాను చేరే వరకు కూడా ప్రతిరోజు సణుగుతూనే ఉన్నారు. ప్రతిరోజు విడిచిపెట్టిన పాపాన్ని చూస్తూనే ఉన్నారు, విడిచిపెట్టిన దేశాన్ని చూస్తూనే ఉన్నారు. దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పాపము చేస్తూనే ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు వాళ్ళను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? కనీసం వాళ్ళ కోసం కష్టాలు పడి నడిపిస్తున్న మోషేని గద్దించాడు, మోషేని శిక్షించాడు. కానీ ద్రోహులారన్నందుకు నా ప్రజలను నువ్వు ద్రోహులారంటారా? ఎంత ప్రేమించాడు ప్రజల్ని. తన రొమ్ముల మీద పెట్టుకుని తన ప్రజలను ఎంత బాధ్యత తీసుకున్న దేవుడు తన ప్రేమను వీళ్ళు ఏం చేశారు తెలుసా? పక్కన పెట్టేశారు, తృణీకరించేశారు. దేవుడు పాడు చేయలే. ఈ రోజున నీతిమంతులు ఏం చేయగలుగుతున్నారు? నోవాహు కాలంలో నీతిమంతుడైన నోవాహు ఏం చేయగలిగాడు? ఓడగట్టాడు, కానీ తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కానీ జనులందరూ ఏమైపోయారు? నాశనమైపోయారు. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో నలుదిక్కుల నుండి అందరూ వచ్చి, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు పాపపు తలంపుల ఆలోచనలతో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు?
ఏమైపోయారు? దేవుడు వాళ్ళను పాడు చేయాల, దేవుడు వాళ్ళను మంటల్లో కాల్చివేయాల. కానీ వాళ్ళ పాపమే దేవునికి అయోగ్యమైన జీవితాన్ని కలిగిన వాళ్ళ ప్రవర్తన ఏం చేసింది? వాళ్ళని పాడు చేసింది. నీతిమంతులు ఏం చేస్తారు? అబ్రాహీం ఏం చేస్తాడు? నోవహు ఏం చేస్తాడు? లేకపోతే లోతు ఏం చేశాడు? వాళ్ళను వాళ్ళు రక్షించుకోగలిగారు. ఈ రోజున మన జీవితంలో ప్రియులారా, ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎలాంటి పునాదులు మనం కలిగి ఉంటున్నాం? డు వి హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్? మనలో పునాది ఉందా? పౌలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తు అనబడిన పునాది మీద కట్టబడుతున్నాను. ఎక్కడంట చెప్పండి? పునాది. ఎక్కడ? పునాది మీద కట్టబడుతున్నాను. ఏంటో తెలుసా? క్రీస్తు అనబడిన పునాది. నేను చూస్తూ ఉంటే నేను మంచి పునాది వేసా, ఆ పునాది మీద వేరే ఒకడు కట్టబడుతూ ఉన్నాడు. అది చూస్తూ ఉంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి, మీరు చదవండి. అక్కడ ఇన్ని మాటలు చెప్తాడు. 11వ వచనంలో అంటాడు, ఆ పునాది క్రీస్తే, క్రీస్తు అనబడిన పునాది మీద నేను కట్టబడుతున్నా. ఆ రోజున ప్రజలు నాశనం అవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళలో సంఘపరమైన నీతి లేదు, న్యాయము లేదు. వాళ్ళ జీవితాలను, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను వాళ్ళు పాడు చేసుకున్నారు. ఇట్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. వ్యక్తిగత జీవితం, నా జీవితం నా ఇష్టం అనుకుంటావా? నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, నీకెందుకని అంటావా? నీ శరీరము నీది కాదు. ఎవరిది? దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని ఆలయం. నీవు నీ సొత్తు కాదు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, ఎప్పుడు బాప్తిజం తీసుకున్నావో, ప్రభువుని కలిగి ఉన్నావో, నీ మీద నీకు అధికారం లేదు. నా ఇష్టం అనుకో. నీ ఇష్టంలో ప్రభువు చిత్తం ఏంటో తెలుసుకో, దేవుని ఇష్టం తెలుసుకో. పునాది మీద కట్టబడుతున్నావా తల్లి? నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు ప్రభువును చూపిస్తూ ఉన్నాయా? నువ్వెక్కడ ఉంటే అక్కడ ఒక చిన్న క్రీస్తుని చూడగలుగుతున్నారా? యేసు క్రీస్తుని నీ ప్రవర్తన ద్వారా చూడగలుగుతూ ఉన్నారా? పౌలు అంటాడు, ఇదిగో నేను పునాది మీద కట్టబడుతున్నాను. ఏ పునాది? ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనబడిన పునాది మీద కట్టబడుతున్నా. ఏమంటాడు తెలుసా? తను ఒక పట్టణానికి వెళ్ళాడు, ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళాడు. ఆ కొరింథీ పట్టణానికి వెళ్తే, ఏథెన్స్ అనే ఆ పట్టణానికి వెళితే అక్కడ గుర్తుపెట్టుకు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజపరమైన. ఏం చేస్తాడు తెలుసు? ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు చెప్పు? నువ్వు ఏడుస్తావు ఎందుకు? నాకు ఇల్లు లేదు, వాళ్ళకి 10 ఇళ్ళు ఉన్నాయి, నాకు ఇల్లు లేదని ఏడుస్తావు నువ్వు. ఇదిగో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, నా పిల్లలు దిక్కుమాలిన. నీ కుటుంబం, నీ స్వార్థం కోసం నువ్వు ఏడుస్తావు. ఎప్పుడైనా సరే నీ ప్రక్కవాడు, నీ తోటివాడు కష్టంలో ఉంటే, మారు మనసు లేక బాధపడుతూ ఉంటే, అలాంటి వాళ్ళను చూసి నువ్వు దుఃఖపడుతున్నావా? అది నిజమైన పునాది. నీవు క్రీస్తు అనే పునాది మీద కట్టబడితే, యేసు క్రీస్తు అనబడిన బండ మీద నువ్వు కట్టబడితే, యేసు క్రీస్తు నువ్వు రిఫ్లెక్ట్ చేస్తావు అంతే. పౌలు ఏమంటున్నాడు? పౌలు ఏడుస్తున్నాడు. ప్రక్కన ఏథెన్సులో ఉన్న విగ్రహాలను చూసి ఏడుస్తున్నాడు. నువ్వు ఎప్పుడన్నా బాధ కలిగిందా నీకు? నా చిన్నప్పుడు అదే లోడిది లంకలో ఏ ఇంట్లో చూసినా 3 గంటల నుంచి 2 గంటల నుంచి కన్నీటి ప్రార్థన. ఎంత ప్రార్థన చేసేవాళ్ళు! ఏ ఇంటిలో చూసినా ప్రార్థన. పునాది. ఆ కుటుంబాలు సుభిక్షంగా ఈరోజు ఉందా? మనలో ప్రార్థన ఉందా? మనలో త్యాగం ఉందా? యేసుక్రీస్తుని మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నామా? పౌలు అంటున్నాడు, విగ్రహాలతో నిండి ఉంటే అది చూసి ఏడుస్తున్నాడు. అయ్యో, ఈ పట్టణం విగ్రహాలతో నింపబడి ఉంది. సంవత్సరంన్నర ఉన్నాడు అక్కడ, తర్కిస్తున్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని సంవత్సరంన్నర ప్రకటించి అనేక మందిని మార్చాడు అక్కడ. ఆ కొరింథీ పట్టణంలో ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు స్టాయిక్స్ అండ్ ఎపిక్యూరియన్స్ అని జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎక్కడో దేవుడు ఉన్నాడని చెప్పి కాదు, మనం ఉన్నంత వరకు ఈ లోకంలో శరీరంలో బ్రతికి హాయిగా బ్రతుకుతున్నావా లేదని ఎదురు చూసేవాళ్ళు స్టాయిక్స్ అండ్ ఎపిక్యూరియన్స్. దేవుడు ఉన్నాడు, దేవుడిని సన్నిధి ఉందని అవన్నీ ప్రక్కన పెట్టి ఏమి తినాలా, ఏమి త్రాగాలా అని వాళ్ళ జీవితాలను విచ్చలవిడిగా బ్రతుకుతున్న వాళ్ళ మధ్యలో పౌలు సంవత్సరంన్నర ఉండి కన్నీరు గార్చి ఏడ్చి వాళ్ళని అనేకులను మార్చాడు. అది పునాది. అదే పౌలు సంఘాన్ని పాడు చేశాడు.
అదే పౌలు యేసుక్రీస్తుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని ఏడ్చుకెళ్ళి చెరసాలలో పెట్టిన వాడు అలాంటి వాళ్ళ కోసం ఏడ్చి ప్రలాపించాడు. ఫిలిప్పీ పత్రిక 1:21 అన్నాడు, నా మట్టుకైతే ఏమన్నాడు, బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే నేను ప్రభువు కోసం చచ్చిపోతాను. తన కోసం ఆస్తి సంపాదించుకున్నాడా చెప్పండి? ఒకసారి నా భార్య ఏంటిది, ఇల్లు లేకుండా చేస్తావు, సొంత ఇల్లు లేదు, లేకపోతే కట్టుకున్న తర్వాత కూడా ఇల్లు, నేను ఒకటేనేవాడిని. పౌలు బ్రతికినంత కాలం అద్దీంట్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? భార్యలు ఉన్నవాడు భార్య లేనట్టుగా ఉండాలి, ఇల్లు ఉన్నవాడు ఇల్లు లేనట్టుగా బ్రతకాలి. ఈ లోకంలో సమస్తాన్ని కలిగి ఉన్నవాడు ఏది లేనట్టుగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? ఇదంతా విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాము. మనం విడిచిపెట్టిన తర్వాత ఇది మనకి యోగ్యమైనది కాదు. యోగ్యమైన పట్టణం మనకు అక్కడ ఉంది. పునాది మీద కట్టబడటం అది. నీతి న్యాయములు కలిగిన జీవితం అది. నువ్వు చెప్తావా? వాళ్ళ ప్రాణాలను ఈ రోజున నీకు దేవుడు నాకేం చేశాడని అంటావు. నువ్వు నీకేం కావాలి? ఈ భూ సంబంధమైన వెతకడానిక? పౌలు ఏమన్నాడు? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోమన్నాడా? దేవుడు ఆకాశం నుంచి ప్రజలను చూస్తూ ఉంటే, ఆయన చూపులు ప్రజల మీద చూపిస్తూ ఉంటే, ఆయన కరుదృష్టి ఈ మారు మనసు లేని ఈ ప్రజల వైపు చూసి కన్నీరు కారుస్తూ ఉంటే, మనం మాత్రం ఎలా చూస్తున్నాం? ఈ అశాశ్వతమైన దౌర్భాగ్యమైన. ఒక్కొక్కరు నన్నే అంటారు, అయ్యా ఏమైనా పొలం కొనుక్కున్నావా, ఇల్లు కొనుక్కున్నావా, అది కొనుక్కున్నావా, ఇది కొనుక్కున్నావా? తగు మాత్ర జీవితం చాలు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళావు? ఏ శిష్యుడైనా యేసు ప్రభు అంటే ఆయన ప్రణాళిక కాబట్టి వచ్చి చనిపోయి ఆయన రక్షణ ఇచ్చేలాడు. కానీ పౌలు యేసు ప్రభు శిష్యులను చూడు, వాళ్ళు ఏదన్నా వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నారా? చెప్పండి, ఏమైనా సంపాదించుకున్నారా? ఈ లోకంలో ఏమైనా అన్ని కూర్చుకుని వాళ్ళు సుఖవంతంగా బ్రతుకుతున్నారా? చెప్పండి. ఈరోజు క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా? విచ్చలవిడిగా, దైవ భయం లేక, పునాది లేని వారిగా, నా జీవితం నా ఇష్టం, నువ్వు మరణ మార్గము గుండా పరిగెత్తుతూ ఎదురెళ్ళిపోతున్నావు. దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులు ఏం చేస్తారు? పునాదులు పాడైపోయినాయి, ప్రార్థన జీవితం పాడైపోయింది, మందిరాలు పాడైపోయినాయి, విశ్వాసాలు పాడైపోయినాయి. ఒకసారి నీ చిన్నతనంలో ప్రార్థనలు జరిగినాయి, ఎలా జరిగినాయో చూడు. ఈ రోజు నువ్వెలా నమ్మకార్థమైన భక్తి, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నావు, వస్తున్నావు. ఏమైపోయింది? ట్రెడిషన్ అయిపోయింది, ఆచారం అయిపోయింది. పునాది ఒక్కసారి చూసుకో. పౌలు అంటున్నాడు, ఇదిగో నేను యేసుక్రీస్తు అనబడిన పునాది మీద కట్టబడుతున్నాను. లక్షణాలు ఏంటి తెలుసా? నేను ప్రభు కోసం బ్రతికితే బ్రతుకుతా, చచ్చిపోతే ఆయన కోసం చచ్చిపోతా. అది పునాది కలిగిన వాని యొక్క లక్షణం గుర్తుపెట్టుకో. రెండవది, ఇది బ్రతుకుట క్రీస్తు, యేసుక్రీస్తుని కలిగి ఉన్న వారిలో, పునాది కలిగిన వారిలో యేసుక్రీస్తుని రిఫ్లెక్ట్ చేస్తారు, యేసుక్రీస్తుని ప్రతిబింబిస్తూ ఉంటారు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళ మాటలు, తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా యేసుక్రీస్తుని చూపిస్తాయి. ఉదాహరణ పౌలు. రెండవ లక్షణం ఏంటంటే, యేసుక్రీస్తు పునాది కలిగిన వాళ్ళలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? శ్రమ పడతారు. యేసుక్రీస్తుకి శ్రమ పడతారు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. యేసుక్రీస్తు గురించిన ఒక మాట ఉంది, ఆ శ్రమ అనే ఆయుధాన్ని ధరించాలి. కష్టం వచ్చినప్పుడు పారిపోయేవాడు కాదు. చదవమా? క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసు. ఏ మనసు? శ్రమ పడే మనసు. యేసుక్రీస్తు నమ్ముకోగానే ఏమవ్వాలి? నీ బ్యాంకు బ్యాలెన్స్లు పెరిగిపోవాలి, కార్ల మీద కార్లు కొనేయాలి, నువ్వు స్థలాల మీద స్థలాలు కొనేయాలి, నీకు ఆరోగ్యం, అదే చిన్న జ్వరం కూడా రాకూడదు. ఎందుకు? దేవుని నమ్ముకున్నావు కదా. భక్తులు అలా ఉన్నారా? ఏమని వ్రాయబడి ఉంది? యేసుక్రీస్తు తన శరీరమందు ఏమయ్యాడు? శ్రమ పడ్డాడు. నువ్వు ఒక గంట సేపు ఎండలో ఉంటావా? ఎండలో ఒక గంట సేపు ఉండలేవు. శరీరాన్ని ఎంత పోషిస్తూ ఉంటావో, దీన్ని పెంచి పోషించడానికి, అర్థమైందా? దీన్ని పెంచి పోషించడానికి శరీరం కోసం బ్రతుకుతావు. నువ్వు ఆత్మను చంపేస్తున్నావు. ఇంకా నీలో యేసుక్రీస్తుకు సంబంధించిన శ్రమ ఎలా పడతావు నువ్వు? అందుకే చదవము ఒకసారి. యేసుక్రీస్తు తన శరీరం ముందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును. ఆయుధం ఏంటి ఇక్కడ? ఆయుధం ఏంటి? యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఈ లోకాలు అన్నీ వచ్చేస్తాయా?
యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ ఇష్టం వచ్చిన నువ్వు ఏది అనుకుంటేది. ఒక ఆవిడ చెప్తుంది, ఇక నేను యేసయ్యా ఇక నాకు గ్యాస్ లేదనుకున్నా, పరిశుద్ధాత్మ గ్యాసు అనగానే కళ్ళు తెరిచి చూసేవాడికి గ్యాస్ ఆ ఇంటి ముందు కనపడింది. వీళ్ళంతా గ్యాసుల కోసము, ఏమండి బ్యాంక్ బ్యాలెన్స్ల కోసం, పెద్ద పెద్ద దైవ సేవకులు. మరి నేను ఎందుకు క్యూఆర్ కోడ్లు ఎందుకు ఇస్తావు, నువ్వు నీ ఫోన్ నెంబర్లు ఎందుకు ఇస్తావు? ఇదంతా అఫీషియల్ బెగ్గింగ్. దయచేసి ఏమనుకోవద్దు. యేసుక్రీస్తుని ఆయన కోసం శ్రమ పడమని చెప్పాడు. పౌలు శ్రమ పడలేదా? యేసుక్రీస్తు కోసం ఎలా పడినాడు చెప్పండి? ఈ లోకంలో సమస్తాన్ని దోచుకున్నాడా? సమస్తాన్ని దోచుకున్నాడా? ఏమంటాడు తెలుసా? ఇదిగో నా చేతులతో నేను కష్టపడ్డాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదవండి మీరు. ఇదిగో నేను ఎవరి యొద్ద నేను ఆహారము ఉచితంగా పుచ్చుకోలా. ఏమన్నాడు తెలుసా? పగలంతా ఆయన పరిచయం చేసి రాత్రంతా డేరాలు కొట్టుకుంటూ, నా స్వహస్తాలతో నేను కష్టపడ్డా, నా స్వహస్తాలతో నేను రాత్రింబగళ్ళు కష్టపడ్డా. ఎవని రూపాయి నేను ఆశించలా, ఎవరి దగ్గర ఉచితంగా ఆహారం కూడా ఇండివిజువాలిటీ. అది ఏం చెప్తున్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఇక నా జీవితాన్ని నేను కాపాడుకుంటున్నా, ఎవరికి భారంగా ఉండకూడదని. ఎవరికి భారం? ఆ రోజుల్లో కోట్లాస్తి కలిగిన వాడు ఏం చేశాడు తెలుసా? ఫిలిప్పీ పత్రికలు అంటాడు, నాకు కలిగిన సమస్తాన్ని నష్టపరుచుకున్నాను. ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పమ్మా? ఎవరి కోసం? నువ్వేమంటావు తెలుసా? అయ్యా నా 2 పిల్లల కోసమే బతుకుతున్నాను అయ్యా, ఇక నేను కళ్ళు మూసేలోపు వీళ్ళిద్దరికి ఉద్యోగాలు వస్తే చాలు. భార్య అంటది, ఇక నా భర్త కోసమే బ్రతుకుతున్నా. బుద్ధి లేనిదానా? నువ్వు నీ భర్త కోసం కాదు, నిన్ను నీ దేవుడు నీ తల్లి గర్భంలో రూపించి నీకు రక్షణ ఇచ్చి నీ సొత్తుగా తన సొత్తుగా చేసుకున్న దేవుణ్ణి చూడు. ఆయన నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన నీకు ప్రభువు అయి ఉన్నాడు. నీవు ఆయన గణపరచు. పునాది కలిగిన వానిలో శ్రమ అనే ఆయుధాన్ని కలిగి ఉంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు కోసం శ్రమ పడతావా నువ్వు? యేసుక్రీస్తు భక్తులు చంపబడ్డారమ్మా. నువ్వు ఈరోజు అంటున్నావు కదా, పగడాల ప్రవీణ్ అన్న ఆయన ముందు వెళ్తున్నప్పుడు 10 కార్లు, వెనకాల ఒక 10 కార్లు లేవు. అర్థమైందా? ఈ రోజున సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు కడుతున్న వాళ్ళకు ఒక 10 మంది ముందు కార్లు, వెనకాల ఒక 10 కార్లు. ఆయనకి 5 కంపెనీలు ఉన్నాయి. విదేశాల్లో 5-6 దేశాల్లో ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. 1000 కోట్ల ఆస్తుంది ప్రవీణ్ అన్న. కానీ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? బుల్లెట్ మీద ఒక్కడే. అప్పటికి చంపేస్తామని చెప్పారు. ఇదిగో నేను చంపేస్తున్నావు, జాగ్రత్త అంటే, నేను చచ్చిపోతే ఐఎమ్ రెడీ టు గో మై హెవెన్లీ కింగ్. నా రాజు దగ్గరికి వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీరు చంపితే నా శరీరాన్ని చంపుతారు కానీ ఏం చంపరు? నా ఆత్మను చంపరు. అలాంటి తీర్మానం ఈ రోజున మనకుందా? దేవుడు నాకు అది వల్ల ఇది వల్ల ఏడుస్తావేంటమ్మా? నీ కళ్ళ ముందు విగ్రహారాధనతో ఉంటే, రక్షణ లేక బాధపడుతూ ఉంటే, వాళ్ళు నరక మార్గంలో వెళుతున్న వాళ్ళని చూసి నువ్వు ఏడువు, వాళ్ళను మార్చు. అది దేవుడు నీ నుంచి కోరుకు. నువ్వు పునాది కలిగిన దానివైతే. ఆ రోజున ప్రజలు నాశనం అయిపోయారు. నోవాహు కాలంలో ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు. కారణం ఏంటో తెలుసా? సమాజంలో నీతి లేదు. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను వాళ్ళు పాడు చేసుకున్నారు. సమాజంగా పాడైపోయారు. కుటుంబాలను పాడు చేసుకుని దేవునికి దూరం అయిపోయారు. ఈ రోజున యేసుక్రీస్తు బిడ్డగా బ్రతుకుతున్నావు కదా, యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్తున్నావు కదా, నీవు ప్రభువు కోసము ఎలా ఉండగలుగుతున్నావు? అందుకే నా యవనస్తులకి చెప్పా, సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్పా, యవనస్తులు ఓ 15 మంది ఉన్న 20 మంది యవనస్తులకి చెప్పా, బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే ఎవరి కోసం? దేవుని కోసం. ఎవరి కోసం కాదు, మన కోసం కాదు. కనీసం నా గురించి ఒక మాట చెప్పనేవను. ప్రభు శిష్యులుగా, నా శిష్యులుగా నేను తయారు చేసుకోవడానికి కాదు ఈ లోకంలో వచ్చింది. నేను ప్రభు శిష్యులుగా తయారు చేయటానికి. అర్థమైందా? బ్రతుకుట ఎవరి కోసం? క్రీస్తు. చచ్చిపోతే ఆయనకు మహిమ. అంతే. అది పునాది కలిగిన వాడు. 3వ విషయం, పునాది కలిగిన వాడిలో ఒక మంచి లక్షణం ఉంటుంది. 119వ సంకీర్తన చూడండి, 9వ వచనం నుంచి 11వ వచనాన్ని ఒకసారి చదివి ముగించేస్తాను. దయచేసి ఒకసారి చూడండి. 119వ సంకీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. నీ ఎదుట ఒకసారి చదువమ్మా.
ఇక్కడ దావీదు మహారాజు ఏమన్నాడు తెలుసా? ఈ పునాది కలిగిన వారిలో దేవుని వాక్యం ఉంటుంది. ఏమన్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం. ఫోటో అంటలా. ఈరోజున చాలామంది ఫోటో భక్తులు అయిపోయారు. పొద్దున్నే లేవగానే క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? ఈ సైన్యం వల్ల ఏం చేస్తున్నారు? ఒక గుడి కట్టి, ఒక సిలువ, ఒక మరియమ్మ మాత, ఒక యేసుబాబు ఫోటో పెట్టి పొద్దున్నే లేవగానే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అగరబత్తులు అంటించి మళ్ళీ మోకాళ్ళు వేసి దాని ముందు అన్నీ. ఇప్పుడు క్రైస్తవులు ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లాన్ చేస్తారండి కదా, దేవుడి గుడి. వాళ్ళకు కూడా అప్డేట్ అయ్యారు వాళ్ళు. అదేమైందా? లేదు, చర్చి కనపడగానే అని ముద్దు పెట్టుకోవటం. చర్చి వాళ్ళు ఏం చేస్తారు? అన్యులు ఏం చేస్తారు? టెంపుల్ కనపడగానే ముద్దు పెట్టుకుంటాం. మన వాళ్ళు ఏంటి అని వాళ్ళు ఎట్లా అప్డేట్ అయ్యారు వీళ్ళు కూడా. వీళ్ళందరూ నరకానికి వెళ్తారు రేపు. ఎందుకో తెలుసా? విగ్రహారాధన. నువ్వు యేసు ప్రభువు ఫోటో పెట్టుకున్నా, నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళి సిలువని ఇలా టచ్ చేసి ప్రార్థన చేస్తున్నా, నీవు అది విగ్రహ సంబంధమైందని గుర్తుపెట్టుకో. వాక్యం అందుకే ఇక్కడ అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు ఏం చేశాను? నా హృదయంలో నీ వాక్యము పెట్టి ఉంచుకుని ఉన్నాను. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వాడు కదలడు. తను నడిచినా, కూర్చున్నా, తను ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా విశ్వాస జీవితంలో ఎలా ఉంటాడు? ఫలభరితమైన జీవితం కలిగి ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆ హృదయంలో క్రీస్తున్నాడు కాబట్టి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. హృదయంలో ఏముంది? వాక్యం. వాక్యం అంటే ఎవరు? వాక్యమే దేవుడి ఉండెను. ఆ వాక్యము మొదటి యోహాను సువార్త 1:14 అంటాడు, ఆ వాక్యము కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఎవరి హృదయములో వాక్యం ఉంటుందో ఆ హృదయములో దేవుడు ఉన్నట్టు. ఫోటో పెట్టుకోవడం కాదు, ఫోటోకు పూజ చేయడం కాదు. అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయి మందిరంలోకి వెళ్ళి చాపలేసా నేను గొప్ప అని అనుకోవటం కాదు. నువ్వు చాపలేసినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా హృదయంలో ఏం లేకపోతే, వాక్యము లేకపోతే, దేవుడు లేకపోతే ఏమైపోతాం? హృదయము జీవితం పాడు చేసుకుంటాం. ఎవరి హృదయములో పాపము ఉంటుందో వాడు వాక్యానికి అవకాశం ఇవ్వలేడు. ఎవరి హృదయములో వాక్యం ఉంటుందో వాడు పాపము చేయడు. ఎందుకో తెలుసా? వాక్యము దేవుడై వాని హృదయములో ఉంటాడు కాబట్టి. ప్రియులారా, నీతిమంతులు ఏం చేస్తారు? పునాదులు పాడైపోయినాయి. సమాజం యొక్క పునాదులు పాడైపోయినాయి. పొద్దున్నే లేచి ప్రార్థన చేసే అవకాశం ఉందా? లేదు. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసే అవకాశం ఉందా? లేదు. ఇందాక చెప్పాను, నా చిన్నతనంలో అర్థమైందా? అసలు ఏ ఇంట్లో చూసినా 3 గంటల నుంచి నిద్రపోయేవాళ్ళు కాదు. అరే ఏ ఇంట్లో ఎవడు చచ్చిపోయాడు అనుకునేవాళ్ళు అన్యులు. ఈరోజు నిందా తెల్లవార్లు రికార్డ్ డాన్సులు, తెల్లవార్లు అయోగ్యమైనవి. ఏమైపోయింది? సాతాను కుటుంబాలన్నిటిని కూడా ఏం చేసింది? పతనం చేసేసి మరో సొదొమ గొమొర్రాగా అయిపోయింది. ప్రియులారా, ఇక్కడ భూమి మీద ఉన్న సమస్త శరీరులు, గుర్తుపెట్టుకో, నోహు కాలంలో భూమి మీద ఉన్న సమస్త శరీరులు వాళ్ళ జీవితాలను ఏం చేశారు? పాడు చేసుకున్నారు. దేవుడు పాడు చేయాల వాళ్ళ జీవితం. ఈరోజు ఎంతమంది యవనస్తులు అయోగ్యమైన ఫోన్లు వచ్చిన తర్వాత ఈ రీల్స్ చూస్తా, అర్థమైందా? ఈ అయోగ్యమైన ఈ దేవుడిచ్చిన మంచి సమయాన్ని కూడా ఈ వ్యర్థమైన వాటికి ఉపయోగించేసి అయోగ్యమైన జీవితాన్ని కలిగి జీవిస్తారు. అపవిత్రమైన జీవితం. ఆ రోజున ఎలా అయితే ప్రజలు తమ శరీరులు, భూమి మీద ఉన్న సమస్త శరీరులు అంటే శరీరం కలిగిన ప్రతివాడు, చిన్నపిల్లవాడు మొదలుకుని వృద్ధుడు వరకు వాళ్ళ జీవితాలను ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నట్టు ఈరోజు కూడా ప్రజలు అలాగే బ్రతుకుతూ ఉన్నారు. దైవాన్ని భయం ఉందా? యేసుప్రభు అలా బ్రతికాడా? ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఒక ఉద్దేశంతో బ్రతికాడు. పౌలు తన బ్రతికిన కాలం అంతా దేవుని కోసం బ్రతికాడు. యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు కోసం. ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, ఒక సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించాడు. నా కోసము నీతి కిరీటము. అది క్రైస్తవ జీవితం. నువ్వు చెప్తావా? ఈరోజు ఇప్పుడు చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పగలవా? చెప్పలేవు నువ్వు. ఎందుకు? పీకులాట. సరిగ్గా
ప్రార్థన చేయవు, నీ కుటుంబంలో వాళ్ళని నువ్వు సరిగ్గా నడిపించుకోలేవు, నీకంతా పీకులాట. అర్థమైనా? యేసుక్రీస్తుని కలిగి బైబిల్ పట్టుకుని వస్తావు, కానీ నీ ఆలోచనలు నీ ఇంటి దగ్గరే లోక సంబంధమైనవి. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఎలా బ్రతకాలి, ఈ జీవితం తప్ప పునాది ఉందా నీకు? పునాది మీద కట్టబడిన బిడ్డవుగా ఉంటే, క్రీస్తు అనబడిన పునాది మీద నువ్వు కట్టబడితే ఆ లక్షణాలు చెప్పాను కదా. మొదటిగా క్రీస్తు కోసం సమర్పణ కలిగి ఉంటావు, రెండవది క్రీస్తు కోసము శ్రమ పడతావు, మూడవది యేసుక్రీస్తు యొక్క లక్షణాలు లేకపోతే యేసుక్రీస్తు వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఎవరి కోసం బ్రతుకుతావు? యేసుక్రీస్తు కోసం బ్రతుకుతావు. నమ్మకార్థమైన జీవితం కలిగి జీవిస్తున్నావా? నీ యవ్వన కాలంలో నువ్వు దేవుని కోసం ఎలాంటి తీర్మానం చేసుకున్నావు ఒకసారి చూడు. నీ ప్రారంభ కాలంలో నీకు ప్రభువుతో ఉన్న ఒక సంబంధం ఎలాంటిది ఒకసారి చూడు. అలాంటి తీవ్రత ఉందా? పౌలు అంటాడు, ఇదిగో నా రక్త సంబంధులలో కనీసం కొంతమందినైనా నేను రక్షించాలని ఏం చేస్తున్నాడట? తన పరిచర్యను ఏం చేశాడు? తీవ్రం చేశాడు. ఏం చేశాడు చెప్పు? తన రక్త సంబంధులు, తన బంధువులలో అనేకులను క్రీస్తు కోసం సంపాదించడానికి, ఆస్తి సంపాదించుకోవడానికి కాదు. భక్తులు ఏం చెప్పారు? నీ ఆస్తి నీతో నాశనమవుగాక అన్నారు. అవునా? అలా గ్యాజి పరిగెత్తా ఉంటే అక్కడ ఎలీషా ఏమన్నాడు? ఇది సమయమా నువ్వు తోటలు సంపాదించుకోవడానికి, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఎప్పుడన్నాడు అది? చెప్పండి. ఎలీషా కాలంలో. ఈ రోజున ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సంపాదించుకోవాలి, బంగారము వెండి ఏదొచ్చినా రాపోయిన బంగారం ఈ రోజున ఇదిగో 10 గ్రాముల తులం ఎంత అని ఇస్తున్నాడు వాట్సాప్లో, మెయిన్ పెట్టేస్తున్నాడు. ఎందుకు? బంగారం వెండి ఇవన్నీ సంపాదించుకోవడానికి టైం ఉంది, కానీ యేసుక్రీస్తు కోసము బ్రతకటానికి ఉందా? పునాది ఉందా? నీతి మంతులు ఏం చేస్తారమ్మా? యేసు ప్రభు ఏం చేయగలిగాడు? శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు ఆ రోజున చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు నీతిమంతుడు, యథార్థం కలిగిన వాడు ఏం చేయగలిగాడు? అందరిని రక్షించగలిగాడా? చేయలే. నీతిమంతులు ఏం చేస్తారు? పునాదులు పాడైపోతున్నాయి, జీవితాలను పాడు చేసుకున్న ప్రజల విషయంలో యేసు ప్రభు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు. నువ్వు మారు మనసు పొందితే దేవుడికి ఏం ఒరిగిద్ది? నువ్వు మారు మనసు పొంది నువ్వు బాప్తిస్తుంది ప్రభు కోసం బ్రతికింది నీకు పరలోకం. నువ్వు పరలోకానికి వెళ్తే ఆయనకి కాదు బెనిఫిట్. ఈ రోజు నా గుర్తుపెట్టుకో, ఒక్కసారి తీర్మానం చేసుకో, రీచెక్ చేసుకో నాతో సహా. నేను వేరే వాక్యం చూసుకున్న అసలు ఈ వాక్యం నువ్వు చెప్పమని దేవుడు నన్ను అక్కడ ప్రారంభమైన మొదలుకుని ధ్వని చెప్తానే ఉన్నాడు. పునాదులు నా వాక్యం కూడా తీసి పక్కన పడి ఈ పునాదుల మీద నేను కూడా కట్టుకుందామని వచ్చా. ఈ రోజున ప్రియులార జ్ఞాపకం చేసి ఒక్కసారి నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఒకసారి సరి చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పునాది మీద కట్టబడిన వారమై, యేసుక్రీస్తు అనబడిన పునాది మీద కట్టబడితే మనలో సమర్పణ ఉంటుంది. మన మాటలు, తలంపులు, ఆలోచనలు ప్రభువుకు వస్తుంటాయి. మనలో పునాది ఉంటే దేవుని వాక్యం ఉంటుంది. పౌలు చెప్పినట్టు బ్రతుకుంటే క్రీస్తే, చచ్చిపోతే నేను ప్రభువు కోసం చచ్చిపోతా. అలాంటి తీర్మానం ఉన్న వాళ్ళు, నిజంగా అలాంటి పునాది ఉన్న వాళ్ళు అలాంటి లక్షణాలు కనపడతాయి. ఈ రోజున మన జీవితంలో ఉందా? ప్రార్థన చేసుకుందాం. నా వాక్యాన్ని బట్టి ప్రతి వరకు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, సర్వాధికారి